అందరికి నమస్కారం. వెల్కమ్ టు రివ్యూస్ రాజు ప్రవీణ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను నా లైఫ్కి కొంచెం దగ్గరగా ఉండే టాపిక్ మీద మాట్లాడాలనుకుంటున్నాను. నా లైఫ్కి దగ్గరగా అంటే ఒక ఫెయిల్యూర్ ఫేజ్లో కానివ్వండి, లేకపోతే సెటిల్ అవుతున్న స్టేజ్లో కానివ్వండి, లేకపోతే చదువుతున్న రోజుల్లో జరిగే పరిణామాలు కానివ్వండి. ఓకే, ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ ఈ టైమ్స్ లో ఎక్కువగా ఫేస్ చేస్తున్న మానసిక ఒత్తిడి, డిప్రెషన్ కానివ్వండి, లేకపోతే ఒక అలసట, లేకపోతే నిరుత్సాహం, ఏదన్నా ఒక టాస్క్ లేకపోతే ఒక గోల్ పెట్టుకున్నప్పుడు నిరుత్సాహపడిపోవడం. సో వీటి వలన జరిగే పరిణామాలు కానివ్వండి, లైక్ చాలా మంది సూసైడ్స్ కానివ్వండి, ఆత్మహత్యలు కానీ చేసుకుంటూ ఉంటారు. నాట్ ఓన్లీ స్టూడెంట్స్ మాత్రమే కాదు, ఇంకా వేరే ఏజ్ గ్రూప్ లో వాళ్ళు కూడా ఇతరత్ర కారణాల వల్ల, అది ఒకవేళ ఒక బ్యాంక్ నుంచి వడ్డీ తీసుకొని ఓకే వాళ్ళకి కట్టలేక, లేకపోతే ఏదన్నా అవమానాలు జరిగి, లేకపోతే ఈ ఆన్లైన్ గేమ్స్ ద్వారా వేరే యాప్స్ లో లోన్లు తీసుకొని వాటికి మళ్ళీ తిరిగి చెల్లించలేక, ఇలా చాలా మందికి చెప్పుకోలేక ఒత్తిడికి లోనయ్యి చాలా మంది తప్పుడు నిర్ణయాలు తీసుకొని ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ఇలా సూసైడ్స్ లేకపోతే ఏవైనా చెడు నిర్ణయాలు తీసుకొని వీటి ద్వారా ఈ వేలో వెళ్తున్న వాళ్ళ కోసం నా మాటల రూపంలో ఒక 2 మాటలు మెసేజ్ లాగా చెప్పాలనేది నాకు ఇప్పుడు కాదు, నార్మల్ గా ఎవరన్నా ఇలా జరిగినప్పుడు కానీ, ఏదన్నా తెలిసినప్పుడు కానీ, అయ్యో ఎందుకు సడన్ గా ఇలా ఫాస్ట్ గా ఆలోచించి తప్పుడు డెసిషన్ తీసుకున్నారు. సరే, వాళ్ళ సిచ్యువేషన్, వాళ్ళ బాధ చాలా డిప్రెషన్ గా, చాలా డీప్ గా ఉండుండొచ్చు. బట్ సాల్వ్ చేసుకునే ప్రాబ్లం అనేది అయితే ఏది ఉండదు. మన ఇంట్లో వాళ్ళకి కానీ, లేకపోతే స్నేహితులకు కానీ, ఇట్లా ఇంట్లో మనతో నివసించే వాళ్ళకి చెప్పుకొని ఆ సమస్యను అక్కడికక్కడ సార్ట్ అవుట్ చేసుకోవాలి తప్ప, ఇలా ఏదైనా తప్పు నిర్ణయాలు తీసుకొని మనకి ఇంట్లో వాళ్ళకి పర్మనెంట్ గా లేకపోతే శాశ్వతంగా దూరం అయిపోయి వాళ్ళని ఇంకా లైఫ్ లాంగ్ బాధ పెట్టేలాగా నిర్ణయాలు తీసుకోకూడదని నా ఆలోచన. ఇది ఇంతకు ముందు నా ఆలోచన కూడా, నా డైలీ లైఫ్ లో ఏదైనా తెలిసినప్పుడు నాకు ఇలా అనిపిస్తూ ఉండేది, ఎందుకు ఇలా చేస్తారు అని. అదే విషయాన్ని ఈ వీడియో రూపంలో అట్లీస్ట్ ఎవరైనా ఈ జాబ్ ఒత్తిడిలో కానీ, లేకపోతే జాబ్ ప్రెజర్స్ లో కానివ్వండి, నాకు ఇంకా రాలేదే జాబ్, లేకపోతే ఇంకెప్పుడు వస్తుందని ఆలోచించే వాళ్ళకి కానివ్వండి, లేకపోతే మార్క్స్ తక్కువ వస్తున్నాయి, లేకపోతే ఇంట్లో వాళ్ళు నన్ను తక్కువ చేస్తున్నారు, ఓకే ఈ ఫ్రెండ్స్ నన్ను దూరం పెడుతున్నారని, ఇలా ఏవైతే ఈ మానసిక ఒత్తిడిలోనో లేకపోతే ఈ ఈ నిరుత్సాహంలో ఉంటారో వాళ్ళల్లో ఒకరు ఇద్దరు లేకపోతే ముగ్గురు నలుగురు ఎంతమంది చూసి, ఒకవేళ ఇన్ కేస్ యూట్యూబ్ రికమెండేషన్స్ ద్వారా వాళ్ళకి వెళ్ళిన వీడియో వాళ్ళు చూడడం ద్వారా వాళ్ళ ఆలోచన విధానంలో కానీ మార్పు కానీ రాగలిగితే, వస్తే అంతకంటే సంతోషం ఉండదండి. ఎందుకంటే ఎవరైనా సరే స్కూల్ ఏజ్ లో కానివ్వండి, లేకపోతే కాలేజ్ ఏజ్ లో కానివ్వండి, లేకపోతే పెళ్లి అయిన వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఇంకా మిడిల్ ఏజ్డ్ వాడు కానివ్వండి, ఎవరైనా సరే ఏ ఒత్తిడి ఉన్నా కానివ్వండి, లేకపోతే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇలాంటి నిర్ణయాలు అయితే తీసుకోవడం అనేది ఎవరికీ సంతోషం కానివ్వండి. ఓకే, ఎవరికి నచ్చదు, ఎవరికి అది ఆనందం కాదు. ఓకే, అందరూ బాగుండాలని అందరూ కోరుకుంటారు. ఎంత బద్ధ శత్రువులైనా సరే ఇలా తప్పుడు నిర్ణయాలు తీసుకొని శాశ్వతంగా వెళ్ళిపోవాలని ఎవరు కోరుకోరు. సో వాళ్ళు మానసికంగా మారి, ఓకే వాళ్ళ ఆలోచన విధానంలో మార్పు వచ్చి వాళ్ళ ఇష్యూస్, వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకొని మంచి మార్గంలో మళ్ళీ ఆలోచన స్టార్ట్ చేయాలనేది అందరి భావన ఉంటుంది. సో ఈ టాపిక్ లో ఫస్ట్ ఏజ్ గ్రూప్ నేను చెప్పాలనుకుంటున్నాను. ఒకవేళ వీడియో లెంత్ ఎక్కువైనా సరే నేను అప్లోడ్ చేస్తాను, ఎందుకంటే మంచి విషయాలు కుదించాల్సిన అవసరం లేదు, ఎంత వివరంగా చెప్పుకుంటే అంత మందికి అర్థమవుతుంది. సో ఇప్పుడు స్కూల్ ఏజ్ తీసుకోండి. ఓకే, స్కూల్ ఏజ్ పిల్లలు సూసైడ్స్ అనేవి కాదండి, వీళ్ళు ఎలా అంటే మానసిక ఒత్తిడికి లోనయ్యి చిన్నప్పటి నుంచే ఒక మెంటల్ ప్రెషర్ గా ఫీల్ అయిపోయి వాళ్ళు మెంటల్లీ ఏదో ఒక సపరేట్ బేస్ చేసుకొని, ఇప్పుడు కాలేజ్ లో అంటే ఆ ఏజ్ లో ఆ ప్రాబ్లం ఫేస్ చేసిన వాళ్ళు ఫేజ్ బై ఫేజ్ మారే కొద్దీ వాళ్ళు మిగతా వాళ్ళ కంటే డిఫరెంట్ గా ఉండడం, మిగతా వాళ్ళతో కలవకుండా డిఫరెంట్ స్పేస్ లో ఉండడం, ఇలాంటివి చూస్తూ ఉంటాము. అంటే ఈ చిన్నప్పుడు ఈ 6th 7th క్లాస్, 8th 9th 10th కానివ్వండి, సో ఈ ఏజ్ గ్రూప్ లో ఓకే స్కూల్లో వచ్చే మార్క్స్ కానివ్వండి, ఆ రిజల్ట్స్ కానివ్వండి, పేరెంట్స్ ఇంట్లో ఎక్కువ మార్క్స్ మీద ఫోకస్ చేయడము, లేకపోతే ఫలానా వాళ్ళ అబ్బాయికి ఎక్కువ వచ్చాయి, ఫలానా వాళ్ళు బాగా చదువుతున్నారు, వాళ్ళ ర్యాంక్ చూడు, నీకెందుకు ఇలా వస్తున్నాయి, నువ్వు వేస్ట్ అని వాళ్ళ మీద ఒక మానసిక
ఒక ఒక ముద్ర వేసి ఓకే పక్కన వాళ్ళకంటే వీళ్ళు తక్కువ అని నిరూపించడంలో, అంటే అలా చెప్పడంలో వాళ్ళు అదే మైండ్ లో పెట్టుకొని ఓకే ఎంతైనా పేరెంట్స్ కానివ్వండి, ఓకే ఎంతైనా పేరెంట్స్ వాళ్ళ నుంచి పిల్లలు ప్రేమ ఎక్స్పెక్ట్ చేస్తారే తప్ప ఈ విధమైన ఒక ద్వేషం లాంటి ఫీలింగ్ అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఓకే అలాంటి ఫీలింగ్ కంటిన్యూస్ గా వాళ్ళ నుంచి వచ్చినప్పుడు ఓకే ఈ వీడియో పేరెంట్స్ చూసినా పిల్లలు చూసినా ప్లీజ్ ఫాలో మై వర్డ్స్. ఓకే ఈ విధమైన మార్క్స్, ఈ ప్రెజర్ కానివ్వండి ఏదైతే వాళ్ళ మీద కంటిన్యూస్ గా రుద్దుతామో ఓకే ఎప్పుడైతే వాళ్ళ ముందు వేరే వాళ్ళని పొగిడి వీళ్ళని తక్కువ చేసి పదే పదే అంటామో అలాంటి సిచ్యువేషన్స్ లే మళ్ళీ స్కూల్లో వాళ్ళు ఫేస్ చేస్తారండి. సార్ల నుంచి అంటే ఎవరైతే ఉపాధ్యాయులు టీచర్స్ వాళ్ళు వాళ్ళకి పాఠాలు చెప్తారో వాళ్ళ నుంచి కూడా సేమ్ ఫీలింగ్ సేమ్ మాటలు వాళ్ళు విని ఓకే అంటే ఇప్పుడు మార్కులు తగ్గినప్పుడు ఆబ్వియస్ గా టీచర్స్ కూడా వాళ్ళు నువ్వు వేస్ట్, నీకు మార్కులు రావు, నువ్వు ఎప్పుడు ఇంతే వాడిని చూసి నేర్చుకో, ఈ అమ్మాయిని చూసి నేర్చుకో అని చెప్పి కంటిన్యూస్ గా చెప్తూ ఉంటారు. అప్పుడు ఏమవుతుందంటే ఓకే ఇక్కడ స్కూల్లో టీచర్స్ తిడితే ఇంటికి పోయి పేరెంట్స్ నుంచి ప్రేమ ఎక్స్పెక్ట్ చేస్తారు. వాళ్ళు ప్రేమగా చూసుకుంటే ఓకే హ్యాపీ, ఓకే అంత నార్మల్ అయిపోతుందండి. మేబీ వచ్చే రోజులు చదువుకుంటారు, వాళ్ళు మంచి మార్క్స్ మెరిట్ తెచ్చుకుంటారు, ఓకే వాళ్ళు చేంజ్ అవుతారు. ఇక్కడ టీచర్స్ తిట్టి ఇంట్లో పేరెంట్స్ తిట్టి ఓకే ఇద్దరు సైడ్లు అందరి సైడ్లు ఫ్రెండ్స్ ఎగతాలు చేసి ఓకే ఈ అందరూ ఒక 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 మెంటల్ ఒక ఇది బ్యాడ్ థింగ్ వాళ్ళ మీద రుద్ది వాళ్ళ మెంటల్ డౌన్నెస్ కి రీజన్ అవుతుంది. ఓకే అలా చేయకూడదని నా అభిప్రాయం. ఓకే ఈ ఈ ఈ మెంటల్ ఫ్రీడమ్ ఏదైతే ఉందో అది పేరెంట్స్ నుంచి ఎక్కువ వాళ్ళకి పిల్లలకి కావాలి. ఓకే మార్క్స్ వచ్చినా వాళ్ళకి చెప్పుకునే విధానాలు చాలా ఉంటాయి. బయటికి తీసుకెళ్ళి ఒక 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 2 గంటలు తిప్పుతూ లేకపోతే ఏదన్నా ఆటలు ఆడిపిస్తూ ఇట్లా బాగా చదవాలి, వాళ్ళకంటే నీకు ఎందుకు ఎక్కువ రావు, ఓకే ఇంకా నువ్వు బాగా చదవగలవు అని చెప్పి వాళ్ళ మైండ్ లో ఒక పాజిటివ్ దీన్ని ఇంజెక్ట్ చేయాలి తప్ప నువ్వు తక్కువ అని చెప్పేసి వాళ్ళని మెంటల్ గా ఇది చేయకూడదు. సో ఇది పిల్లల విషయంలో నాకు తోచిన అభిప్రాయము ఇలా ఉండాలని చెప్పేసి. ఓకే పిల్లలు అంటే బిలో 10th అంటే వాళ్ళకి అంత మెచ్యూరిటీ, మనం చెప్పే మాటలు పాజిటివ్ గా తీసుకొని ఆలోచించి అలా చేద్దామని చెప్పి ఏజ్ కాదండి అది. ఓకే మనం పాజిటివ్ గా చెప్పుకోవాలి ఆ ఏజ్ లో. ఇది 10th వరకు. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్మీడియట్ వాళ్ళు ఎందుకు ఒత్తిడికి లోన్ అవుతారు, ఎందుకు ఇలా సూసైడ్స్ ఇప్పుడు కార్పొరేట్ కాలేజెస్ లో చాలా వరకు చూస్తున్నాము. చాలా వరకు చూస్తున్నాము. ఎక్కువ ర్యాంకులు మార్కులు టాప్ అని చెప్పేసి ఈ కార్పొరేట్ కాలేజీలు రుద్దే ఆ విధానమే ఇంట్లో పేరెంట్స్ కూడా అదే 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 ట్రెండ్ ఫాలో అవుతూ ఓకే పిల్లల మీద చాలా అంటే ఎలా పెరుగుతున్నారు, ఓకే వాళ్ళ మానసిక పరిస్థితి ఎలా ఉంది అని చెప్పేసి ఇలా ఆలోచించడం మానేసి మా వాడికి ఇన్ని వచ్చాయి లేకపోతే మా పాపకి ఇన్ని వచ్చాయి, ఈ ర్యాంక్ వస్తుంది చూడండి, ఈ ర్యాంక్ వస్తుంది అని చూడండి, ముందు నుంచి వాళ్ళ మీద ప్రెషర్ పెట్టేస్తామండి. ఇప్పుడు ఎవరన్నా కాలేజీకి వెళ్ళిన వాళ్ళు పిల్లలు ఏదైనా ఫంక్షన్కి వచ్చినా లేకపోతే ఏదైనా పండుగకి వచ్చినా వేరే వాళ్ళకి చెప్పేటప్పుడు మా వాళ్ళు పిల్లలు ఫలానా కాలేజీలో చదువుతున్నారు చూడండి మార్కులు రేపు వచ్చినప్పుడు ఎన్ని వస్తాయో 950 వస్తాయి, 979 వస్తాయి, 1000 వస్తాయి, లేకపోతే ఫస్ట్ ర్యాంక్ వస్తుంది ఎంసెట్ లో అని చెప్పేసి ఆ ప్రెషర్ పాయింట్ ని ట్రిగ్గర్ చేసి వాళ్ళు కాలేజీకి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే ఓకే మా పేరెంట్స్ మిగతా వాళ్ళకి ఇలా చెప్పేసుకున్నారు ఇన్ని మార్కులు వస్తాయి అని చెప్పేసి. ఓకే సో ఈ ఈ ఈ పాయింట్ వాళ్ళు చెప్పారు కాబట్టి ఓకే వాళ్ళ కెపాసిటీని మించి ఓకే ఇప్పుడు ఒక్కొక్కరి టాలెంట్ ఒక్కొక్కలా ఉంటుందండి. ఒకరికి స్టడీస్ మీద టాలెంట్ ఉంటే ఇంకొకరికి ఇంకొక ఫీల్డ్ లో టాలెంట్ ఉంటుంది. అలా డిఫరెంట్ ఫీల్డ్ లో టాలెంట్ ఉండే వాళ్ళకి కొన్ని మార్కులు తక్కువ వస్తాయి. దట్ డజంట్ మీన్ దట్ ఈజ్ నాట్ కేపబుల్ ఆర్ షీ ఈజ్ నాట్ కేపబుల్. ఓకే ఆ పర్టికులర్ ఈ ప్రెషర్ పాయింట్ ఆ థ్రెషోల్డ్ ఫిక్స్ చేసి వాళ్ళ పిల్లల మీద ఎప్పుడైతే రుద్దుతామో ఆ ప్రెషర్ ని ఒత్తిడి క్యారీ చేసి దాన్ని అచీవ్ చేయడానికి దాన్ని అందుకునే క్రమంలో వాళ్ళు మెంటల్ గా చాలా డౌన్ అయిపోతారండి. ఓకే ఎస్పెషల్లీ ఈ కార్పొరేట్ కాలేజెస్ లో ఏమవుతుందంటే పిల్లలు ఇంటి దగ్గర నుంచి వెళ్తారు, వాళ్ళు ఆ కాలేజెస్ లో ఎలాగో మార్నింగ్ 4కి లేపుతారు. నేను కూడా ఒక కార్పొరేట్ కాలేజీలోని ఇంటర్మీడియట్ చదివాను. ఎంత వరస్ట్ గా ఈ స్టడీ సిస్టమ్ ఉంటుందంటే అది నాకు తెలుసు. 4కి లేపడం, మళ్ళీ 4:30కి స్టడీ స్టార్ట్ అవ్వడం, ఓకే టిఫిన్ లోపు మళ్ళీ కొన్ని క్లాసులు, తర్వాత ఇంటర్మీడియట్ లైక్ ఆ సబ్జెక్ట్ సంబంధించిన పీరియడ్స్ కానివ్వండి. ఓకే నైట్ మళ్ళీ క్లోజ్ అయ్యేటప్పటికి 11:30, 12 వరకు మళ్ళీ స్టడీ అవ్వరండి.
ఈ 4 నుంచి ఈ 12 వరకు రుద్ది 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 వాళ్ళ మీద వాళ్ళకి ఇంకా వేరే డైవర్షన్ అనేది ఉండకుండా ఓన్లీ స్టడీస్ మీదే ఇది చేస్తారండి. ఓకే, అలాంటప్పుడు పేరెంట్స్ వాళ్ళ దగ్గరికి చూడడానికి వెళ్ళడం అనేది చాలా ఫ్రీక్వెంట్ గా ఉండాలండి. ఎందుకంటే వాళ్ళు కంటిన్యూగా చదువు మీదే దృష్టి పెట్టేటట్లు కాలేజ్ యాజమాన్యం అనేది కంటిన్యూస్ గా అలా దాని మీదే ఉంచుతారు. కాబట్టి పేరెంట్స్ వాళ్ళని చూడడానికి వెళ్ళడం అనేది కొంచెం రెగ్యులర్ ఇంటర్వెల్స్ అనేది ఉండాలనేది నా అభిప్రాయం. ఇట్లా 2 నెలలకోసారి 3 నెలలకోసారి చూడడానికి వెళ్ళకుండా 2 వారాలకోసారో లేకపోతే ఒక వీక్లీ వన్స్ దగ్గర ఉండే వాళ్ళైతే ఇలా వెళ్ళి చూడడంలో తప్పు లేదండి. ఎందుకంటే ఈ 2 years మాత్రమే మీరు అలా వెళ్ళి చూస్తే నెక్స్ట్ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఒక మెచ్యూరిటీ వస్తుంది. కాబట్టి వాళ్ళు తీసుకోగలరు ఏం చేయాలి ఏందనేది. ఇంటర్మీడియట్ ఏంటంటే కంటిన్యూస్ గా ఆ ఒత్తిడిలోనే చదువుకోవడం వల్ల వాళ్ళ మెంటల్ స్టేటస్ అనేది కొంచెం డిఫరెంట్ ఇది అయిపోతుంది. సో మీరు వెళ్ళి ఒక 1/2 hour 1 hour వాళ్ళతో స్పెండ్ చేసి వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ ఇచ్చేసి ఓకే ఇలా చేయడం వల్ల ఏంటంటే ఆ చిన్న డైవర్షన్ అనేది వాళ్ళకి చాలా బూస్టప్ అవుతుంది. ఓకే, వెళ్ళి చూడడానికి వెళ్ళినప్పుడు ఆ 1/2 hour లో కూడా నువ్వు ఎలా ఉన్నావు, ఎలా తింటున్నావు, అంతా ఓకే, దేని మీద ప్రెజర్ పెట్టుకోవద్దు, మార్క్స్ గురించి ఎక్కువ ఆలోచించొద్దు, మంచిగా చదువుకో, ఫ్రెండ్స్ హ్యాపీగా ఉండని చెప్పి రావాలి తప్ప ఏం ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, నీకెన్ని వచ్చాయి, మొన్న ఎందుకు ఇన్ని వచ్చాయి అని చెప్పి ఆ 1/2 hour లో కూడా మీరు వెళ్ళి రుద్దితే వాళ్ళకి ప్రెజర్ అయిపోతుంది. ఓకే, మానసికంగా ఒత్తిడికి లోనయ్యి చాలా మంది స్టూడెంట్స్ ఈ మధ్య సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు. దట్ టు మెయిన్ కార్పొరేట్ కాలేజెస్ లో చదివే వాళ్ళు. వాళ్ళకి దొరికిన హాలిడేస్ లో కూడా క్లాసెస్ పెట్టడం, వీకెండ్స్ లో క్లాసెస్ పెట్టడం, వాళ్ళకి ఆదివారం లేదు, శనివారం లేదు, ఓన్లీ వాళ్ళకి నెంబర్స్ కావాలి. ఆ నెంబర్స్ వీళ్ళ పిల్లల మెదడు మీద రుద్ది 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 వాళ్ళని మానసిక రోగులుగా చేస్తున్నారు. ఓకే, ఈ 10th ఇంటర్మీడియట్ ఈ స్టేజ్ లో వచ్చేసి పేరెంట్స్ వాళ్ళు చెప్పే విధానం బాగుండాలి, వాళ్ళు అర్థం చేసుకునే విధానం బాగుండాలి. ఓకే, వాళ్ళు డిస్కస్ చేసే తీరు బాగుండాలి. ఓకే, సో ఈ బీటెక్ వచ్చిన తర్వాత బీటెక్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఫ్రీడమ్ గా ఒక లైఫ్ ని ఒక ఎడ్యుకేషన్ విధంగా ఎంజాయ్ చేస్తూ చదవాలి తప్ప అక్కడ కూడా మళ్ళీ యూనివర్సిటీ ర్యాంకులు కొట్టాలనో లేకపోతే ఇంకా ఏదో సాధించాలని చెప్పి చదువుకోకూడదండి. ఒకవేళ కెపాసిటీ ఉన్న వాళ్ళు ఓకే, బట్ నేను ఇంతకంటే ఏం చేయలేను అని చెప్పి ఉండే వాళ్ళు మాత్రం స్టూడెంట్స్ మాత్రం ఎంజాయ్ చేస్తూనే చదవండి. ఓకే, ఇప్పుడు ఎలా ఉంటుందంటే బయటకు వెళ్ళిన తర్వాత 100కి 100% వచ్చిన వాళ్ళకి వెంటనే జాబ్ వస్తుందని లేదు. ఓకే, 100కి 69% 70% వచ్చిన వాళ్ళకి వెంటనే జాబ్స్ వచ్చేస్తున్నాయి. దట్ డిపెండ్స్ ఆన్ ఆ స్టడీస్ తర్వాత లేకపోతే ఆ స్టడీస్ జరుగుతున్న టైంలో ఈ బీటెక్ తర్వాత లేకపోతే పీజీ తర్వాత నువ్వేం చేయాలనుకుంటున్నావు అని నిర్ణయం తీసుకునే దాని మీద బట్టి ఉంటుంది నువ్వు డెవలప్ నీ కెరీర్ డెవలప్మెంట్ కానివ్వండి, లేకపోతే మీ సెటిల్ అవ్వడం కానివ్వండి. ఓకే, సో మీ ఆలోచన విధానం కరెక్ట్గా ఉండాలి. ఓకే, ఇది తప్పు, ఇది కరెక్ట్, ఓకే ఇది వద్దు, ఇది చెయ్యాలి, ఓకే దీని మీదే పెట్టాలి, నా ఇంట్రెస్ట్ ఈ ఏరియాలో ఉంది, దీని మీదే వెళ్దాం అని చెప్పేసి మీకు క్లారిటీ ఉండాలి, క్లారిటీ ఆఫ్ థాట్ ఉండాలి. ఓకే, ఒకటే గోల్ పెట్టుకొని దాన్ని లాంగ్ టర్మ్ లో అచీవ్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అనేది ఉంటుందండి. అట్లా కాకుండా ఓకే కొన్ని రోజులు ఇది, కొన్ని రోజులు ఇది అని చెప్పి ఇలా మారుతూ ఉంటే మీకు క్లారిటీ ఉండదు అండ్ టైం వేస్ట్ అయిపోతుంది. ఖచ్చితంగా మీకు కొంచెం ఈ డిఫరెంట్ మెంటల్ స్ట్రెస్ అనేది ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇది వచ్చేసి బీటెక్ ఫైనల్ ఇయర్కి వచ్చిన తర్వాత ఈ థాట్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ ఫస్ట్ 3 years అనేది హ్యాపీగా ఓకే జాలీగా ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తూ చదవాల్సిన టైం అది. దాని మీద కూడా ప్రెషర్ పెట్టుకొని ఏదేదో తర్వాత ఫ్యూచర్ ప్లాన్స్ కోసం ఇది ప్రెషర్ తీసుకోకూడదు. ఓకే, ఈ బీటెక్ అయిపోతున్న టైంలో లాస్ట్ 1 and 2 months తర్వాత నేను ఏం చేయాలి, బీటెక్ వెంటనే అయిపోయిన తర్వాత నేను బయటకు వెళ్ళిపోవాలి, ఏదైనా కోచింగ్ తీసుకోవాలి, వాట్ ఎవర్ ఇట్ ఈస్ అండి. ఇది లేకపోతే ఒక బ్యాంక్ కోచింగ్ అవ్వచ్చు, సాఫ్ట్వేర్ కోచింగ్ అవ్వచ్చు, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కి సంబంధించిన కోచింగ్ అవ్వచ్చు. ఓకే, లేకపోతే ఈ సివిల్ సర్వీసెస్ కానివ్వండి, ఏదైనా వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీ ఇంట్రెస్ట్ ఏరియాలో వెంటనే స్టడీస్ అయిపోయిన తర్వాత వెంటనే ఒకదాని మీద వెళ్ళిపోయి దాని మీద ఫోకస్ డైవర్ట్ అవ్వకుండా మీరు ఒకదాని మీదే ఎవరి గైడెన్స్ అక్కర్లేదండి. ఇప్పుడున్న ప్రెజెంట్ జనరేషన్ లో మీకు వచ్చి ఎవరు సలహాలు ఇస్తారనో లేకపోతే సజెస్ట్ చేస్తారని చెప్పి ఎవరు అనుకోవద్దు, ఎవరు చెయ్యరు. సో ఇప్పుడున్న ప్రెజెంట్ సెల్ఫిష్ వరల్డ్ లో ఓకే మీకొచ్చి ఎవరో మీకు మంచిగా సలహాలు ఇస్తారని చెప్పేసి అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే ఉంటారు చేసేవాళ్ళు, బట్ వాళ్ళ దగ్గరికి మీకు వెళ్ళడానికి ఇబ్బంది అనిపిస్తుంది. సో
మీకు వెల్ విషర్స్ ఉండి మిమ్మల్ని సరైన దారిలో గైడ్ చేసే వాళ్ళు ఉంటే చాలా చాలా హ్యాపీ అండి. అంతకు మించిన అదృష్టం ఇంకోటి ఉండదు. ఎందుకంటే స్టడీస్ అవగానే ఎవరికి తర్వాత ఏమవుతుంది అనేది క్లారిటీ ఉండదు. దాని మీద క్లారిటీ ఇచ్చి గైడెన్స్ ఇచ్చే వాళ్ళు ఉంటే చాలా అదృష్టం. ఓకే, సో ఇలా ఒక మంచి కరెక్ట్ మార్గాన్ని ఎంచుకొని కరెక్ట్గా దాని మీదే ఫోకస్ పెట్టి ఎక్కువ రోజులు దాని మీదే ఉండి డైవర్ట్ అవ్వకుండా నీ ప్రాక్టీస్ పర్ఫెక్ట్ గా చేస్తే ఖచ్చితంగా నీకు సక్సెస్ అనేది వెంటనే వస్తుంది, అందులో నో డౌట్. ఓకే, ఒకవేళ రాకపోయినా ఈ 3 years కానివ్వండి, 4 years కానివ్వండి, స్టడీ తర్వాత జాబ్ కి బిఫోర్ మధ్యలో కొన్ని ఇయర్స్ గ్యాప్ ఒకవేళ వచ్చిందనుకోండి, ఓకే, వాళ్ళు ఏమనుకుంటున్నారో, వీళ్ళు ఏమనుకుంటున్నారో, లేకపోతే మా బంధువులు ఏమనుకుంటున్నారో, ఓకే, మా ఫ్రెండ్స్ ఏమనుకుంటున్నారో, లేకపోతే ఏదైనా మ్యారేజ్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నావు అని అడుగుతారనో, లేకపోతే ఎక్కడికైనా ఏదైనా ఈవెంట్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నారని అడుగుతారనో ఈ ప్రెజర్స్ అయితే తీసుకోవద్దండి. మీ ఇంట్లో వాళ్ళు నీ గురించి ఏమనుకుంటున్నారు అనేది మాత్రమే నీకు ఇంపార్టెంట్. అండ్ మీ ఇంట్లో వాళ్ళు నీ గురించి ఎప్పటికీ నెగిటివ్ గా ఆలోచించరు. నీ సక్సెస్ నీ దగ్గరకు వచ్చేదాకా వాళ్ళు ఎదురు చూస్తారు, దానికి కావాల్సిన సపోర్ట్ ఖచ్చితంగా ఇస్తారు. ఓకే, ఎవరు నీతో ఉన్నా లేకపోయినా మీ ఇంట్లో వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. సో రెస్పెక్ట్ దెమ్, వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి, వాళ్ళు అర్థం చేసుకుంటారు. సో ఎవరి నుంచి ఏ సలహాలు కానివ్వండి, లేకపోతే ఏ ప్రెజరు ఏదో అనుకుంటారని చెప్పేసి మాత్రం ఏ ప్రెజర్ మైండ్కి తీసుకోవద్దు. అది మధ్యలో జాబ్ వచ్చే ముందు ఎన్ని సంవత్సరాల గ్యాప్ అయినా ఉండనివ్వండి. ఎవరో ఏదో అనుకునే వాళ్ళు నువ్వు సమస్యల్లో ఉన్నప్పుడో లేకపోతే నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడో వచ్చి వాళ్ళ రూపాయి నీకు పెట్టరు, వాళ్ళ ఫుడ్ నీకు తీసుకొచ్చి పెట్టరు, లేకపోతే నీ సమస్యను తీర్చడానికి నేను కూర్చోబెట్టి నీకు సలహాలు ఇవ్వరు. కేవలం నీకు వచ్చిందా లేదా అని ప్రవోకింగ్ గా మాత్రమే అడిగే వాళ్ళు ఉంటారు. అందరు కదండి, కొందరు. వాళ్ళని ఇగ్నోర్ చేసేయాలి, మాక్సిమం ఇగ్నోర్ చేసేయండి. చెప్పండి, వస్తుంది, నిదానంగా వస్తుంది, నా టాలెంట్ నాకు తెలుసు, నేను ఎప్పుడు సక్సెస్ అవుతాను అనేది టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా అవుతాను అని చెప్పుకోండి ప్రౌడ్గా. అండ్ బీ స్ట్రాంగ్ మెంటల్లీ. ఓకే, ఈ ఫేజ్ లో ఏదైనా డిప్రెషన్ లోకి వెళ్ళడమో, లేకపోతే ఆ డిప్రెషన్ నుంచి డైవర్ట్ అవ్వడానికి ఏదైనా చిన్న మిస్టేక్లు చేయడమో, లేకపోతే ఇంకా దాని నుంచి ఒక మిస్టేక్ నుంచి ఏదైనా ఒక తప్పు చేస్తే ఆ తప్పు నుంచి మళ్ళీ బయటపడడానికి ఇంకొక తప్పు అలా డైవర్షన్ సైకిల్ అనేది అలా కంటిన్యూ అయిపోతుందండి. ఓకే, ఈ ప్రెజర్ సిచ్యువేషన్, ఈ ఫెయిల్యూర్ ఫేజ్ లో ఎవరైతే స్ట్రాంగ్ గా ఫోకస్డ్ గా ఓకే కరెక్ట్ గా ఉంటారో వాళ్ళకి చాలా త్వరగా సక్సెస్ వస్తుంది. సక్సెస్ రాకపోయినా ఓకే మీరు స్ట్రాంగ్ గా ఉండాలి. ఓకే, సో ఖచ్చితంగా వచ్చి తీరాలి సక్సెస్ అనేది. అది రాకుండా ఉండేదానికి వీలు లేదు. నీ ప్రయత్న లోపం లేకుండా ఖచ్చితంగా ఒకదాని మీద ఫోకస్డ్ గా ట్రై చేస్తే నీకు సక్సెస్ అనేది వచ్చి తీరుతుంది. అది 6 months, 1 year, 2 year, 3 year, 4 year అనేది. ఓకే, ఈ ఫెయిల్యూర్ ఫేజ్ అనేది పెరిగే కొద్దీ, ఈ సక్సెస్ రావడం అనేది లేట్ పెరిగే కొద్దీ నీ సక్సెస్ అనేది అంత సాలిడ్ గా ఉంటదండి, చాలా సాలిడ్ గా ఉంటది. ఈ స్టార్టింగ్ జాబులు వచ్చిన వాళ్ళు, లేకపోతే స్టార్టింగ్ లైక్ ఏదన్నా ఉన్న వాళ్ళు అలా స్టార్ట్ చేస్తారండి. ఎందుకంటే వాళ్ళకి ఒక థ్రిల్ ఉండదు. ఓకే, అలా కంటిన్యూ అయిపోతారు. అది హ్యాపీ థింగే, ఓకే, అందరూ బాగుండాలి. బట్ నీ గురించి నేను మాట్లాడుతున్నాను. నీ ఫెయిల్యూర్ ఫేజ్ ఏదైతే ఉందో, ఎవరైతే ఈ ఫెయిల్యూర్ ఫేజ్ లో ఉంటారో, ఆ ఫెయిల్యూర్ ఫేజ్ పెరిగే కొద్దీ మీరు ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు, ఎక్కువ బాధపడద్దు, ఎక్కువ డిప్రెషన్ లోనవద్దు. ఎందుకంటే అది ఎంత పెరిగితే ఆ వచ్చే సక్సెస్ అంత సాలిడ్ గా ఉంటది అనమాట. మార్క్ మై వర్డ్స్. ఓకే, ఈవెన్ నా సిచ్యువేషన్ కొంతమందికి వీడియో చూసే వాళ్ళకి తెలుసు. సో నేను ఏమి చెప్పదలుచుకోలేదు. బట్ ప్రతి ఒక్కరికి వాళ్ళ టైం వచ్చినప్పుడు అంతా మంచిగా ఉంటుంది. ఓకే, కష్టాలు అనేవి ప్రతి ఒక్కరికి వస్తాయి. బట్ దాని నుంచి బయటపడడానికి కరెక్ట్ మార్గాన్ని ఎంచుకొని ఇలా ఫోకస్డ్ గా వెళ్ళాలి తప్ప ఈ డైవర్షన్ ఈ డిప్రెషన్కి వెళ్ళిపోయి డైవర్షన్ అవ్వడానికి ఇది డిఫరెంట్ పాత్ అండి. అలా అయితే వెళ్ళొద్దు దయచేసి ఎవరు. ఓకే, ఈ వీడియో ఎవరికైనా కొంతమందికి చేరినా వాళ్ళు చూసి వాళ్ళ థాట్ ప్రాసెస్ చేంజ్ అయ్యి ఖచ్చితంగా మార్పు రావాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, అండ్ ఇది వచ్చేసి ఈ ఫెయిల్యూర్ ఫేస్ అండి. ఓకే, కొంతమంది మ్యారేజ్ అయిన తర్వాత కూడా, ఓకే, సెటిల్ అయిన తర్వాత కూడా, ఓకే, ఒక మిడిల్ ఏజ్ వచ్చిన తర్వాత కూడా ఇంకా కొన్ని ఒక లైక్ బ్యాడ్ హ్యాబిట్స్ అన్నో కొన్ని అలవాట్ల వల్ల ఏదో కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. కొంతమంది ఆర్థిక పరిస్థితుల వల్ల, అంటే జెన్యూన్ ఆర్థిక పరిస్థితుల వల్ల కావచ్చు, లేదా కొంతమంది వాళ్ళు చేసుకున్న అప్పుల ద్వారానో, లేకపోతే ఇప్పుడు ప్రెసెంట్ బెట్టింగ్స్ ఈ సిచ్యువేషన్స్ కానివ్వండి, లేకపోతే ఈ చాలా విషయాల్లో ఈ లోన్లు తీసుకున్న వాళ్ళు కానివ్వండి, ఈ మొబైల్లో రీసెంట్ గా చాలా యాప్స్ వాళ్ళు చాలా అంటే వాళ్ళని టెంప్ట్ చేసి వెంటనే అంటే
క్విక్ మనీ అన్నమాట, ఫాస్ట్ మనీ. నీకు వెంటనే లోన్ ఇస్తామని చెప్పేటప్పుడు చాలా బాగుంటుందండి. ఈ యాప్స్లో మనీ తీసుకొని సఫర్ అయిన వాళ్ళని నేను వందల మందిని చూస్తున్నాను. వాళ్ళు ఇచ్చేది 5,000 ఉంటుంది, వాళ్ళు నెక్స్ట్ మంత్కి ఎంత చేస్తారు తెలుసా? 10,000. దాని తర్వాత 20,000. అంటే 3-4 నెలల్లో నీకు ఇచ్చిన 5,000 50,000 అడుగుతారండి వాళ్ళు. అండ్ నువ్వు ఇవ్వకపోతే నీ కాలేజ్కి వస్తామనో, లేకపోతే నీ జాబ్ ప్లేస్కి వస్తామనో, మీ ఇంటికి వస్తామనో, మీ ఊర్లోకి వస్తాము, మీ పరువు తీసేస్తాము, అందరికీ చెప్పేస్తాము మీరు ఇలా మనీ తీసుకున్నారని చెప్పి, లేకపోతే ఫ్రెండ్స్ ఫోన్ హ్యాక్ చేసి నెంబర్లు తీసుకొని ఫ్రెండ్స్ అందరికి మెసేజ్ చేయడం, కాల్స్ చేయడం, ఇట్లా చెప్పేస్తూ ఉంటారు. సో మీకు ఏదైనా మనీ అవసరం అయితే, ఏదైనా కష్టం, ఒక చిన్న టఫ్ టైం వస్తే ఇంట్లోనే చెప్పుకోండి. ఇట్స్ ఓకే, ఇంట్లో వాళ్ళు తిడితే తప్పు లేదు, ఓకే, మన బాగు కోరే వాళ్ళు మనల్ని తిట్టినా తప్పు లేదు. బట్ ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసినప్పుడు మన పరువు, ఇంట్లో వాళ్ళ పరువు రెండు పోతాయి. సో అది అంత మంచిది కాదనేది నా అభిప్రాయం. సో ఇలా ఏదైనా ఒక సిచ్యువేషన్, ఈ లోన్లు తీసుకున్నా, లేకపోతే ఈ యాప్స్ లో డబ్బులు తీసుకున్నా, లేకపోతే ఇంకా ఈ బెట్టింగ్స్ లో ఇట్లా ఏదైనా ఈ అప్పులు చేయడం వల్ల, ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఓకే, ఏదైనా సందర్భంలో నీకు ఒక వార్నింగ్ బెల్ లాగా ఏదన్నా ఒక టైం అనిపిస్తే, ఓకే, ఈ రోజు తీసుకోండి. ఓకే, నిన్నటి వరకు నేను చేసిన దాంతో ఈరోజు దేవుడా ఇలా ఇలా ఈ సిచ్యువేషన్ వచ్చింది ఏంటి, నేను సంపాదించిందంతా ఏమైంది, ఓకే, మొత్తం ఈ దీనికే పెట్టానే, ఇంకా అప్పు అయింది, ఓకే, ఈ టైంలో నేను రియలైజ్ అయ్యాను, ఓకే, ఇక్కడితో ఆపేయాలండి. ఓకే, ఆ పాయింట్ దగ్గర ఆగిపోవాలంతే. దాని తర్వాత నువ్వు చేయడానికి వీల్లేదు. ఇక్కడి వరకు జరిగిన నష్టాన్ని మీ ఇంట్లో చెప్పుకోవడమో, లేకపోతే ఎవరికైనా చెప్పుకొని దాన్ని సాల్వ్ చేసుకొని అక్కడితో ఆపేయాలి. అలాగని దానికి అలా కాకుండా దాన్ని కంటిన్యూ చేస్తే దాని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి. చూస్తున్నాము చాలా మందిని. సో అలాంటి తప్పులు ఎవరు చేయొద్దు, అందరూ బాగుండాలి. ఎందుకంటే ప్రతి ఫ్యామిలీలో పెద్దోళ్ళు ఉంటారు, మన మీద డిపెండ్ అయిన వాళ్ళు, చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళని మనం బాగా చూసుకోవాల్సిన బాధ్యత మంది. సో ఇలాంటి తప్పులు ఏమీ చేయకుండా కరెక్ట్ మార్గంలో అందరూ వెళ్ళాలని చెప్పి, ప్రాబ్లమ్స్ నుంచి సాల్వ్ అవడానికి మనం స్ట్రాంగ్ గా ఉండాలి, ఓకే, ఫోకస్డ్ గా ఉండాలి. చాలా 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 మంచి వేస్ ఉన్నాయి ఇప్పుడు ప్రెసెంట్, మంచి స్మార్ట్ వేస్ ఉన్నాయి మనీ థింక్ చేయడానికి. ఓకే, మీకు చదువుకొని లేకపోతే జాబ్ చేసే ఏదో చేయాలని కాదు, చాలా విధాలుగా చాలా మంది చాలా రకాలుగా సూపర్ గా వెల్ సెటిల్డ్ గా ఉన్నారు, చాలా బాగా సెటిల్ అవుతున్నారు. బట్ జెన్యున్ వేలోనే అండి నేను చెప్పేది, ఏ తప్పుడు మార్గంలో కాదు. సో అందరూ కొంచెం వాళ్ళ స్పెషల్ వేస్, వాళ్ళ స్పెషల్ ఇంట్రెస్ట్ మీద ఫోకస్ పెట్టి కంటిన్యూగా ఎఫర్ట్ పెడితే ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది. సో ఈ చిన్న బయట ఇప్పుడు దాకా నేను చెప్పిన మాటలు ఇంతకుముందు చూసినప్పుడు, ఏదైనా సిచ్యువేషన్ చూసినప్పుడు, అరే ఇలా జరిగితే బాగుండు, ఇలా జరిగితే బాగుండు, ఇలా వాళ్ళు ఆలోచిస్తే బాగుండా అని నాకు అనిపించిన ప్రతి ఒక్క మాట ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్నాను. ఈ వీడియో నా ఫ్రెండ్స్ సర్కిల్లో కానివ్వండి, లేకపోతే నా బంధువుల సర్కిల్లో కానివ్వండి, లేకపోతే దానికి మించి కొత్త వాళ్ళకి చేరినా కూడా, ఎవరైనా సరే ఇప్పుడు నేను మెన్షన్ చేసిన సిచ్యువేషన్స్ లో ఉండే వాళ్ళ ఆలోచన తీరు ఈ వీడియో చూసిన తర్వాత మారాలి అని చెప్పి నా కోరిక. సో దానికోసం మెయిన్ ఇంత టైం తీసుకొని చెప్తున్నాను, ఇంత లెంత్ వీడియో. సో నేను ఇప్పుడు ఖచ్చితంగా ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైతే ఆ సిచ్యువేషన్స్ లో ఉన్నారో స్కిప్ చేయకుండా ఖచ్చితంగా చూడండి. మీ ఆలోచన తీరులో ఖచ్చితంగా మార్పు వస్తుంది, రావాలని కూడా కోరుకుంటున్నాను. వస్తే ఐ విల్ బీ ద హ్యాపీయెస్ట్. ఓకే, సో దట్స్ ఇట్ అండి. సో ఇంకా డిఫరెంట్ టాపిక్స్ మీద ఈ వేరే పాయింట్స్ మీద ఖచ్చితంగా నేను వీడియోలు చేస్తాను. అందరూ చాలా సపోర్ట్ చేస్తున్నారు, చాలా థ్యాంక్స్. సో ప్రతి ఒక్కరికి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఏదైనా చేంజ్ చేసుకోవాలి, ఏమైనా ఖచ్చితంగా నేను చేంజ్ చేసుకుంటాను. ఏమైనా సలహాలు ఇవ్వాలనుకున్నా, లేకపోతే ఏదైనా వేరే టాపిక్స్ మీద మాట్లాడాలి అని చెప్పి నన్ను రిక్వెస్ట్ చేయాలనుకున్నా కామెంట్స్ లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి, నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసిన ప్రతి వాళ్ళు. సో అందరూ బాగుండాలి. నమస్కారం అండి, జై హింద్.